హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు ఎస్ఎస్సి జీడీలో వీళ్ళు డే ఫైవ్లో భాగంగాను ఈరోజు లెగ్ వర్కౌట్స్ అలానే ఫుల్ బాడీ వార్మప్ అనే నైట్ టైంలో చేపిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ సెక్షన్లో గోదావరికి వస్తున్నారు, ఈవినింగ్ సెక్షన్లో మళ్ళీ గ్రౌండ్కి వస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ కలగాలని నేను చిన్నగా డే ఫస్ట్ కాడ నుంచి ఇప్పటి వరకు కొన్ని ఎక్సర్సైజులు స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ దాకా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చేసి రన్నింగ్ చేసిన తర్వాత బాడీ వార్మప్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఈ పర్ఫెక్ట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్లో కూడా వీళ్ళకి ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్లో కూడా చాలా వరకు వీళ్ళు అచీవ్ చేశారు. నా వీడియోలో కూడా చూడొచ్చు. కానీ వీళ్ళకి మార్క్స్ అనేవి తక్కువ రావడం వల్ల లాస్ట్ ఇయర్ రాలేదు. ఈసారి వీళ్ళకి మార్క్స్ కూడా ఎక్కువ వచ్చాయి, ప్రిపేర్ అయ్యారు, మార్క్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఈసారి ఎస్ఎస్సి జీడీలో 100%గా వీళ్ళు 5 km అనేది 20 నుంచి 21 మధ్యలో వీళ్ళు కన్ఫామ్గా ఫినిష్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళలో డెడికేషన్ కూడా చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఏది చెప్తే అది వింటారు. అలానే ప్రతిరోజు వీళ్ళకి గ్రౌండ్లో కానీ, అలానే గోదావరి ఇసుకలో కానీ, అలానే మళ్ళీ వీళ్ళని ఎక్కడికి హిల్ స్టేషన్ ఉంది, ఆ హిల్ స్టేషన్లో కానీ వీళ్ళని తీసుకెళ్తా ఫ్రెండ్స్. ఇలా తీసుకెళ్ళి వీళ్ళకి ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. దీంతోపాటు వీళ్ళు ఇప్పటి వరకు టైమింగ్ కూడా మంచి టైమింగ్ అనేది పడుతుంది. వీళ్ళతో పాటు ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. మీకు విల్ బీ కాంటాక్ట్ నాతో. మీరు కంపల్సరీగా నాతో జాయిన్ అవ్వాలంటే వెంకట్.థాట్స్ యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం సజెషన్ చేయండి ఫ్రెండ్స్. నేను భద్రాచలంలోనే ఉంటాను. ఎవరికైనా ఫ్రీగా ట్రైనింగ్ కావాలంటే నేను 100%గా నేను కంపల్సరీ కొట్టిస్తాను. ఇది నా ట్రాక్ రికార్డు. భద్రాచలం లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలుసు. వెంకట్.థాట్స్ నా యూట్యూబ్ ఛానల్. దీన్ని కంపల్సరీగా అందరూ ఆదరించి ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఎలానే నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి జీడీ కాకుండా మళ్ళీ కానిస్టేబుల్ అనేది పడుతుంది. దానికి కూడా గ్రౌండ్ అనేది అవసరం. ఎలాగో ఏపీలో కూడా నోటిఫికేషన్ వస్తుందన్నారు, అలాగే తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుందన్నారు. కంపల్సరీగా మనకి గ్రౌండ్లో మనకి 90% మార్క్స్ అనేది చేయగలిగితే, 80 to 90 మధ్యలో మనం చేయగలిగితే 100% మనకు జాబ్ మన చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ లాస్ట్లో ఎలా మిస్ అయ్యారు, ఇప్పుడు కూడా అలానే మిస్ అవుతారు. నేను చెప్తున్నాను, ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఎస్ఎస్సి జీడీకి ఎవరున్నా నన్ను కన్సల్ట్ అవ్వండి. భద్రాచలం గ్రౌండ్లో ఉంటాను. నా పేరు వెంకట్.థాట్స్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఇప్పుడు కష్టపడితేనే నువ్వు అప్పుడు కొట్టగలుగుతావు. జై హింద్. మళ్ళీ ఒక